నిర్గమకాండం 12వ అధ్యాయము. పాస్కా నియమము. ఐగుప్తు దేశములో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పెను. అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటిదగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకొనవలెను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగువారిని కలుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో, మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది 1 ఏడాది పోతయి ఉండవలెను. మేకల నుండి గాని గొర్రెల నుండి గాని దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తర్వాత దానిని వధింపవలెను. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసమును తిను ఇంటి వాకిళ్ల 2 నిలువు కమ్ముల మీదను అడ్డకమ్మి మీదను పూయవలయును. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలయును. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలయును. పచ్చి మాంసమును గాని ఉడకబెట్టిన మాంసమును గాని తినరాదు. తల, కాళ్ళు, ప్రేగులు వీనితో పాటు జంతువును పూర్తిగా నిప్పులలో కాల్చియే తినవలయును. మరునాటి ప్రొద్దుటికి ఆ మాంసములో ఒక్క ముక్కయైనా మిగులరాదు. మిగిలిన దానిని నిప్పులలో కాల్చివేయవలయును. మాంసమును ఈ క్రింది విధముగా తినవలయును. తిన్నప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలయును. కాళ్లకు చెప్పులు ఉండవలయును. చేతిలో కర్ర ఉండవలయును. మాంసమును త్వరగా తినవలయును. ఇది ప్రభువు పాస్క బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల, జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మేమియూ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశము చేయునప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలెను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. పొంగని రొట్టెల పండుగ. 7 రోజుల పాటు మీరు పొంగని రొట్టెలను తినవలెను. మొదటి రోజుననే రొట్టెల పిండిని పులియచేయు పదార్థమును మీ ఇండ్ల నుండి పారవేయవలెను. మీలో ఎవ్వడైనా మొదటి రోజు నుండి 7వ రోజు దాకా ఏనాడైనా పొంగిన రొట్టెలను తిన్నాడా వాడు ఇశ్రాయేలీయుల నుండి వెలివేయబడును. మీరు మొదటి రోజున 7వ రోజున పవిత్ర సభ చేయవలెను. ఆ 2 రోజులలో మీరు ఏ పనిని చేయరాదు. వంటకమును మాత్రము వండుకొనవచ్చును. మీరు ఈ పొంగని రొట్టెల పండుగను తప్పక జరుపుకొనవలెను. ఎలయనా నేను ఆ దినమే మీ సైన్యములను
ఐగుప్తు దేశము నుండి వెలుపలికి చేర్చితిని. యుగ యుగముల దాకా శాశ్వతముగా ఈ రోజును పర్వదినముగా లెక్కింపుడు. మొదటి నెలలో 14వ రోజు సాయంకాలము నుండి 21వ రోజున సాయంకాలము దాకా మీరు పొంగని రొట్టెలను తినవలయును. 7 రోజుల వరకు మీ ఇండ్లలో రొట్టెలను పులియచేయు పదార్థము ఉండరాదు. మీలో ఎవ్వడైనా పొంగిన రొట్టెలను తిన్నాడా, వాడు స్వదేశీయుడైనను విదేశీయుడైనను ఇశ్రాయేలీయుల సమాజము నుండి వెలివేయబడును. మీరు పొంగిన రొట్టెలు ఏమాత్రము తినకూడదు. మీ ఇండ్లన్నిటిలోనూ పొంగని రొట్టెలనే తినవలయును. పాస్కా విధులు. అంతట మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనెల్లా రప్పించి వారితో, వెళ్ళి మీ మీ కుటుంబములను బట్టి మందల నుండి జంతువులను ఎన్నుకొనుడు. పాస్కా బలిగా వానిని వధింపుడు. చిలుకరించు కొంచెను తీసుకొని పాత్రములోనున్న జంతు రక్తమున ముంచుడు. ఆ నెత్తురు కుంచెను వాకిటి నిలువు కమ్ముల మీద అడ్డకమ్ముల మీద విదల్పుడు. రొద్దు పొడుచుదాకా మీలో ఎవ్వడూ గడప దాటి బయటికి పోరాదు. ఐగుప్తు దేశమును నాశము చేయుటకై ప్రభువు అంతటా తిరుగాడును. నిలువు కమ్ముల మీద అడ్డ కమ్మి మీద నెత్తురు పూతలను చూచి వాకిలి దాటిపోవును. ఆయన వినాశకారి, మీకు ఏ హానియూ కలుగనీయడు. తరతరముల దాకా మీరు మీ సంతతియును ఈ నియమములను విధులుగా పాటింపవలయును. యావే తాను మాట ఇచ్చిన గడ్డకు మీరు చేరుకొనినప్పుడు ఈ ఆచారమును నిర్వహింపుడు. మీ బిడ్డలు ఈ ఆచారమేమి అని మిమ్ము అడిగినప్పుడు మీరు వారితో, ఇది ప్రభువు పాస్కా బలి. ఆయన ఐగుప్తు దేశములోని ఇశ్రాయేలీయుల ఇండ్ల మీదుగా దాటిపోయెను. ఐగుప్తు దేశము నెల్ల నాశము చేసెను, కాని మన ఇశ్రాయేలీయుల ఇండ్లను వదిలివేసెను అని చెప్పుడు అనెను. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు తలలు వంచి దేవునికి నమస్కరించిరి. ఇశ్రాయేలీయులు అక్కడి నుండి వెళ్ళిపోయి ప్రభువు మోషే అహరోనులను ఆజ్ఞాపించినట్లే చేసిరి. 10వ అరిష్టము తొలిచూలు బిడ్డల చావు. అర్ధరాత్రి ప్రభువు ఐగుప్తు దేశమునందలి తొలిచూలు బిడ్డలనెల్లా చంపెను. సింహాసనమునకు వారసుడైన ఫరోరాజు ప్రథమ సంతానము మొదలుకొని ఆయన చెరసాల చీకటి గదిలో మ్రగ్గుచున్నవాని మొదటి బిడ్డ వరకు అందరినీ చంపెను. పశుల తొలిచూలు దూడలను కూడా నాశము చేసెను. ఫరోరాజు అతని కొలువువారు ఐగుప్తు దేశీయులు ఎల్లరూ రాత్రివేళ మేల్కొని ఉండిరి. ఐగుప్తు దేశమునందంతటా శోకారావము మిన్నుముట్టినది. దేశమున చావు మూడని ఇల్లు అనునది లేదు. ఆ రాత్రియే ఫరోరాజు మోషే అహరోనులను పిలిపించి, పొండు, మీరు మీ ఇశ్రాయేలీయులు వెంటనే నా ప్రజలను వదిలి వెళ్ళుడు. వెళ్ళి మీరు కోరినట్లే యావేను ఆరాధింపుడు. మీరు చెప్పినట్లే మీ మందలను తోలికొని పొండు, నన్ను కూడా దీవింపుమని అనెను. మీరు వెళ్ళనిచ్చో మేము కూడా చత్తుము అనుచు ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీయులను తమ దేశము నుండి వెళ్ళిపోవలసినదిగా తొందరపెట్టిరి. అంతట ఇశ్రాయేలీయులు పులియని పిండిని, ఆ పిండి పిసుకు గిన్నెలను మూటలు కట్టి భుజముల మీద వేసుకొని వెడలిపోయిరి. ఐగుప్తు ప్రజలను దోచుట. ఇశ్రాయేలీయులు మోషే చెప్పినట్లుగానే వెండి బంగారు నగలు వస్త్రములు ఇమ్మని ఐగుప్తు దేశీయులను అడిగిరి.
యావే ఐగుప్తు దేశీయులకు ఇశ్రాయేలీయుల పట్ల గౌరవము కలుగజేసెను. అందుచే వారు ఇశ్రాయేలీయులు అడిగిన వానినెల్లా ఇచ్చివేసిరి. ఈ విధముగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు ప్రజలను దోచుకొనిరి. ఇశ్రాయేలీయుల నిర్గమనము. ఇశ్రాయేలీయులు రామేసేసు నుండి సుక్కోతుకు బయలుదేరిరి. వారందరూ 6,00,000 కాల్బలములుగా వెడలిరి. వారి స్త్రీలు పిల్లలు ఈ లెక్కలో చేరలేదు. పలు తెగలవారు అసంఖ్యాకముగా వారిలో వచ్చి చేరిరి. లెక్కల కందని గొర్రెల మందలు గొడ్ల మందలు వారితో వెళ్ళెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి తెచ్చిన పిండితో పొంగని రొట్టెలు కాల్చుకొనిరి. పిండి పులియక ముందే వారు ఐగుప్తు దేశము నుండి నెట్టివేయబడిరి. దారిలో తినుటకు తిండి సిద్ధము చేసుకొనుదాకనైనా వారు ఆ దేశమున నిలువలేకపోయిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో గడిపిన కాలము 430 ఏండ్లు. 430 ఏండ్లు ముగిసిన నాడే యావే సైన్యము ఐగుప్తు దేశమును వదిలెను. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి తరలించుటకై యావే జాగరణము చేసిన రాత్రి ఇది. ఇశ్రాయేలీయులు తరతరముల దాకా యావే పేరిట ఈ రాత్రి జాగరణము చేయుదురు. పాస్కా నియమము. యావే మోషే అహరోనులతో దీనిని పాస్కా నియమముగా భావింపుడు. పరదేశి ఎవ్వడు ఈ పాస్కా భోజనమును తినరాదు. కాని మీరు సొమ్మునకు కొన్న బానిసకు సున్నతి చేయించిన తరువాత ఈ భోజనము పెట్టవచ్చును. అన్యజాతివాడు గాని కూలివాడు కాని ఈ భోజనమును తినరాదు. మీరందరూ ఒక్క ఇంటి నీడనే మాంసమును తినవలేను. ఒక్క మాంసపు మొక్కయన ఇంటి నుండి బయటికి తీసుకొని పోరాదు. ఒక్క ఎముకనైనా విరుగగొట్టరాదు. ఇశ్రాయేలీయుల సమాజమంతా ఈ పండుగ చేసుకొనవలెను. మీ కడనున్న పరదేశి ఎవ్వడైనా యావే పేర పండుగ చేసుకొన గోరినచో ముందు అతని కుటుంబమునందలి పురుషులందరూ సున్నతి చేయించుకొనవలెను. అప్పుడతడు ఈ ఉత్సవములో పాల్గొనవచ్చును. అట్టివాడు మీ దేశమును పుట్టిన వాని క్రిందనే లెక్క. సున్నతి చేసుకొనని వాడు ఎవ్వడును ఈ పండుగలో పాల్గొనరాదు. మీతో ఉన్న స్వదేశీయులకును మీలో నివసించు విదేశీయులకును ఈ నియమమే వర్తించును అనెను. ఇశ్రాయేలీయులందరూ యావే చెప్పినట్లే చేసిరి. ప్రభువు మోషే అహరోనులను ఆజ్ఞాపించినట్లే ఒనర్చిరి. ఆనాడే యావే ఇశ్రాయేలు సైన్యములను ఐగుప్తు దేశము నుండి తరలించెను. లేవీయ కాండము 9వ అధ్యాయము. క్రొత్త యాజకులు బలులర్పించుట. 8వ నాడు మోషే అహరోనును అతని కుమారులను ప్రజానాయకులను పిలువనంపెను. అతడు అహరోనుతో, ప్రభువుకు పాప పరిహార బలికి గాను ఒక కోడెను, దహన బలికి గాను ఒక పొట్టేలును కొనిరమ్ము. వానికి అవలక్షణములు ఏమియూ ఉండరాదు. ఇశ్రాయేలీయులతో పాప పరిహార బలికి ఒక మేకపోతును కొనిరమ్మని చెప్పుము. దహన బలికి దోషము లేని ఏడాది కోడెదూడను గొర్రెపిల్లను తీసుకొని రమ్మని చెప్పుము. సమాధాన బలికి ఒక ఎద్దును పొట్టేలును గైకొని రమ్మనుము. ధాన్య బలికి నూనె కలిపిన పిండి తేవలయును. ప్రభువు నేడు మీకు దర్శనమిచ్చును అని చెప్పెను.
మోషే ఆజ్ఞాపించినట్లే వారు వానినన్నిటినీ సమావేశపు గుడారము చెంతకు కొనివచ్చిరి. ప్రజలందరూ అచట ప్రభువు సమక్షమున ప్రోగైరి. మోషే వారితో, మీరు ఈ కార్యములన్నిటినీ నెరవేర్చినచో ప్రభువు తన తేజస్సుతో మీకు దర్శనమిచ్చును అని చెప్పెను. ఆ పిమ్మట అతడు అహరోనుతో, నీవు పీఠము చెంతకు పోయి పాప పరిహార బలిని దహన బలిని సమర్పింపుము. ఆ బలుల వలన నీ పాపములకు ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము జరుగును. ప్రభువు ఆజ్ఞాపించినట్లే ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు బలులను అర్పింపుడు అని చెప్పెను. అహరోను పీఠము వద్దకు పోయి మొదట సొంత పాపములకు ప్రాయశ్చిత్తముగా కోడెను వధించెను. కుమారులు నెత్తురును అందింపగా అతడు దానిని వ్రేలితో పీఠము అంచులకు కొద్దిగా పూసెను. మిగిలిన రక్తమును పీఠము పాదము చెంత క్రొమ్మరించెను. యావే ఆజ్ఞాపించినట్లే ఆ కోడె క్రొవ్వును, మూత్రగ్రంథులను, కాలేయమును పీఠము మీద దహించెను. దాని చర్మమును మాంసమును శిబిరము వెలుపల కాల్చివేసెను. అటు పిమ్మట అహరోను దహనబలిగా పొట్టేలును వధించెను. కుమారులు నెత్తుటిని అందియ్యగా అతడు దానిని పీఠము కొమ్ముల మీద చల్లెను. ఆ పిమ్మట వారు దాని మాంసపు ముక్కలను తలను అందించిరి. అహరోను వానిని పీఠము మీద దహించెను. అతడు పొట్టేలు ప్రేవులు కాళ్ళు శుభ్రముగా కడిగి వానిని కూడా దహనబలిలో భాగముగా కాల్చివేసెను. తరువాత ప్రజల పాప పరిహార బలిగా ఎన్నుకొనిన మేకను వధించి పై కోడెవలే సమర్పించెను. దహనబలిగా ఉద్దేశింపబడిన జంతువును కూడా నియమపూర్వకముగా సమర్పించెను. అటు పిమ్మట ధాన్యబలిని గైకొని గుప్పెడు పిండిని పీఠము మీద కాల్చివేసెను. ఈ దహన బలి దినదినము సమర్పించు దహన బలి కంటే భిన్నమైనది. అతడు ప్రజల సమాధాన బలులైన ఎద్దును పొట్టేలును వధించెను. కుమారులు రక్తమును అందియ్యగా దానిని పీఠముపై చుట్టుప్రక్కల చల్లెను. ఆ జంతువుల క్రొవ్వును అనగా తోకకు అంటుకొని ఉన్న క్రొవ్వును, మూత్రగ్రంథులను, వాని మీది క్రొవ్వును, కాలేయమును వాని రొమ్ముల మీద పేర్చి ఆ భాగములన్నిటినీ పీఠము చెంతకు కొనిపోయెను. క్రొవ్వును మాత్రము పీఠము మీద కాల్చివేసెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే వాని రొమ్ములను కుడి తొడలను ప్రభువు ముందట ఎత్తి సమర్పించెను. అహరోను పాప పరిహార బలిని, దహన బలిని, సమాధాన బలిని సమర్పించిన పిదప చేతులెత్తి ప్రజలను దీవించెను. అటు పిమ్మట పీఠము చెంత నుండి క్రిందికి దిగివచ్చెను. మోషే అహరోను సమావేశపు గుడారములోనికి వెళ్ళిరి. అట నుండి వెలుపలికి వచ్చిన తరువాత ప్రజలను దీవించిరి. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రజలకు ప్రత్యక్షమయ్యెను. యావే సమక్షము నుండి ఒక నిప్పుమంట వెలువడి పీఠము మీది దహన బలిని, క్రొవ్వును దహించెను. ఆ దృశ్యమును గాంచి ప్రజలెల్లరూ ఉత్సాహముతో కేకలు వేయుచు నేలపై సాగిలబడిరి. 114వ కీర్తన. పాస్క తిరునాళ్ల పాట. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు యాకోబు వంశజులు అన్య భాష గల జనుల నుండి బయల్వడినప్పుడు యూదా
ప్రభువుకు పవిత్ర స్థలమయ్యెను. ఇశ్రాయేలు అతడి సొంత రాజ్యము అయ్యెను. సముద్రము ఆయనను చూచి పారిపోయెను. యోర్దాను వెనకకు మరలెను. కొండలు పొట్టేళ్ల వలె గంతులు వేసెను. తిప్పలు గొర్రె పిల్లల వలె దుమికెను. సముద్రమా, నీవు పారిపోనేలా? యోర్దాను, నీవు వెనుకకు మరలనేలా? పర్వతములారా, మీరు పొట్టేళ్ల వలె గంతులు వెయ్యనేలా? తిప్పలారా, మీరు గొర్రె పిల్లల వలె దుముకనేలా? దాత్రి, నీవు ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో కంపింపుము. ఆయన రాతిని నీటి మడుగుగా మార్చెను. కఠిన శిలను నీటి బుగ్గను చేసెను.